Good morning, children. How are you all? I hope you all are safe at home with your parents. Here also, I'm very good, Nana. This is our fourth class science. Before going to class, what is the date today? On July 26th and year is 2021. What is the day today? Monday. M-O-N-D-A-Y, Monday. So, what is the name of lesson, Nana? Materials from the earth. Materials from the earth. In this lesson, up to page number 19, we had completed, Nana, page number 19. Today, we will learn about page number 20, glass. Glass. Today we will learn about glass. Glass is a hard and brittle material. Glass is a hard and brittle material. It is made by heating a mixture of sand, silica, lime and soda. Glass is mostly transparent and it can also bear high temperatures. So glass is used to make a wide variety of things. Colored glass is made by adding some coloring materials to a glass mixture. So what is glass, Nana? What is glass? Glass is the non-crystalline, hard but brittle, solid material formed from mixture of silica and silicate. Different types of glass is there. So soda lime glass, silica glass, borosilicate glass, uh, alkali silicate glass. Okay. Uh, For glass production, mixture of sand, soda lime and a small quantity of magnesium oxide is heated in furnace. Soda lime and a small quantity of magnesium oxide is heated in furnace. That is silicon dioxide melts at 1700 degrees centigrade so as to melt the mixture at low temperature. So pieces of discarded glass are added to it once all the ingredients of mixture are liquefied in it, heated up to 1500 degrees centigrade. It immediately cooled. సో దీంట్లో ఏంటి ఏమేమి కలుపుతున్నారు నాన్న? సో సిలికా, sand, soda lime, small quantity of magnesium oxide, ఇవన్నీ కలిపి సో 1700 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వీటిని అంతా వేడి చేస్తారు నాన్న. వేడి చేస్తే ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. లో టెంపరేచర్ మీద ఈ పీసెస్ అన్నిటినీ సో గ్లాస్ ఆర్ యాడెడ్ టు ఇట్ వన్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ మిక్చర్ ఆర్ లిక్విఫైడ్ ఇట్ హీటెడ్ అప్ 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద వీటిని ఏం చేస్తారు నాన్న? కూల్ చేస్తారు. వీటిని ఏం చేస్తారు? కూల్ చేస్తారు. సో ఇది వేడి చేసినప్పుడు ఇన్ హీటింగ్ గ్లాస్ బికమ్ సాఫ్ట్ అండ్ కెన్ బి మోల్డెడ్ ఇన్ టు ఎనీ షేప్. సో దీన్ని వేడి చేసినప్పుడు దాన్ని వేడి ఏం చేస్తారు? గ్లాస్ బికమ్ సాఫ్ట్ అండ్ కెన్ బి మోల్డెడ్. ఇది సాఫ్ట్గా అవ్వడానికి అలాగే ఈజీగా మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. సో గ్లాస్ ఈజ్ హార్డ్ అండ్ బ్రిటిల్. సో గ్లాస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది బట్ బ్రిటిల్. కానీ ఈజీగా ఏమైపోతుంది నాన్న? బ్రోకెన్, ఈజీగా పగిలిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా గ్లాస్ ఐటమ్ గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని మీరు కింద పడేశారనుకోండి అది వెంటనే పగిలిపోతుంది. పగులుతుందా లేదా? ఎప్పుడైనా మీరు పగలడం చూస్తున్నారా నాన్న? ఈజీగా పగిలిపోతుంది కదా. సో ఎస్, సో ఈజీలీ బ్రోకెన్ ట్రాన్స్పరెంట్. బ్రిటిల్ ఈజ్ ఈజీలీ బ్రోకెన్ ట్రాన్స్పరెంట్ ఏ సబ్స్టెన్స్ త్రూ విచ్ వీ క్యాన్ సీ. సో అది ఈజీగా పగలడం మనం చూసామా లేదా నాన్న? ఎస్. సో దీన్ని హీట్ ఎందుకు చేస్తున్నారు గ్లాస్ని? అది ఈజీగా మనకు కావాల్సిన షేప్లో మనం దాన్ని సో ఏం చేసుకోవడానికి, మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేసుకోవడానికి వాటిని మనము ఈజీ హీట్ చేస్తుంటాం. సో చూడండి, యూజెస్ ఆఫ్ గ్లాస్. గ్లాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ థింగ్స్ సచ్ యాజ్ విండో పెయిన్స్, బ్యాంగిల్స్ అండ్ మిర్రర్స్. సో గ్లాస్ ఈజ్ యూజ్డ్ టు మేక్ థింగ్స్.
ఇప్పుడు మనం దీన్ని హీట్ చేసిన గ్లాస్ని మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేసుకుంటామని తెలుసుకున్నాం కదా నాన్న. సో శాండ్ ఇంకా సోడా లైమ్, సో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మెగ్నీషియం, వీటన్నిటిని కలిపి ఇంగ్రీడియంట్స్ని అన్నీ కలిపి దాన్ని హీట్ చేసి సో వాటిని గ్లాసెస్ని తయారు చేస్తున్నారు. ఈ గ్లాస్ను మనకు కావాల్సిన షేప్లో వేటికి యూజ్ చేస్తున్నారు నాన్న, విండో పెయిన్. సో ఇప్పుడు మనము మన హౌసెస్కి విండోస్ ఉంటాయి కదా నాన్న, వాటికి ఇప్పుడు మనం గ్లాసెస్ పెడుతుంటాం అవునా. సో విండోస్కి గ్లాసెస్ పెడుతుంటాం. అలాగే మనం ఇంట్లో చూసుకునే మిర్రర్స్ కానీ ఫ్లాస్క్, సో ఇవి ల్యాబ్స్లో అలాంటి వాటిలలో యూస్ చేస్తుంటారు కదా నాన్న, ల్యాబ్ టెక్నీషియన్స్ యూస్ చేస్తారు. అలాగే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు, బల్బ్లో వాడే గ్లాస్ కూడా, అలాగే మనం బౌల్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా గ్లాసెస్ కానీ ఇంకా మనం కొన్ని యుటెన్సిల్స్ కూడా గ్లాస్ ఐటమ్సే వాడుతుంటాం కదా, ఓవెన్స్ కానీ కుకింగ్ వెజల్స్ కానీ, సో మనం గ్లాస్ ఐటమ్సే యూజ్ చేస్తూ ఉంటాం. సో చూసారా ఇవి ఈజీగా పగిలిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విండో పెయిన్స్కి యూజ్ చేస్తాము, మిర్రర్స్కి యూజ్ చేస్తాము, లేకపోతే ఫ్లాస్క్, మనం ఫ్లాస్క్ మీరు టీ కాఫీ మిల్క్ అలా స్టోర్ చేసుకుంటుంటారు కదా హీట్గా ఉంచడానికి, అందులో ఉండే గ్లాస్ కూడా అవి ఎక్కువగా ఓవర్ హీట్ అయినప్పుడు కూడా ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయిపోతుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఫ్లాస్క్ వేడిగా పోసించారనుకోండి, ఒక్కొక్కసారి అవి ఈజీగా బ్రోకెన్ అయిపోతాయి. సో నాన్న ఇది మన ఇప్పుడు చెప్పిన గ్లాస్ ఐటమ్స్కి సంబంధించిన కీవర్డ్స్ నాన్న. ఇక్కడ నేను మీకు 10 కీవర్డ్స్ హోంవర్క్ ఇచ్చాను. సో మీరు ఇలాగే హెడ్డింగ్ పెట్టి నీట్గా డేట్ వేసి కీవర్డ్స్ హోంవర్క్ రాయండి నాన్న. సో కీవర్డ్స్ KYWORDS keywords. First one GLASS glass, BRITTLE brittle, MIXTURE mixture, TRANSPARENT transparent, VARIETY variety, COLOURED colored, BANGLES bangles, MIRRORS mirrors, VESSELS vessels, VOVENS ovens. Glass, brittle, mixture, transparent, variety, colored, bangles, mirrors, vessels, ovens. ఓకే చిల్డ్రన్, సో మీకు అందరికీ హోంవర్క్ ఎలా రాయాలో అర్థమైంది కదా నాన్న. సో వన్స్ అగైన్ ఐ రిపీట్ నాన్న, గ్లాస్, బ్రిటిల్, మిక్చర్, ట్రాన్స్పరెంట్, వెరైటీ, కలర్డ్, బ్యాంగిల్స్, మిర్రర్స్, వెజల్స్, ఓవెన్స్. సో ఇవి నీట్గా రాయండి నాన్న హోంవర్క్. I hope you all are understood. Remaining part I will make you another video. Until then children, stay home, stay safe. Thank you.